ప్రభు నందు ప్రియ విశ్వాసులారా, నేటి మొదటి పట్టణంలో పౌలు గారు విచారణ సభలో ఇచ్చిన సాక్ష్యము గురించి ధ్యానం చేసుకుంటున్నాం. నేటి మొదటి పట్టణము అపోస్తుల కార్యముల నుండి తీసుకొనబడినది. పౌలు గారు మిలేతు సంఘములో సువార్త సేవ చేస్తున్న తరుణములో తాను యెరూషలేము నగరానికి వెళ్లాలని పవిత్రాత్మ ద్వారా తెలుసుకున్నాడు. తాను మిలేతు నుండి ప్రారంభమై యెరూషలేం పట్టణానికి ప్రయాణమై వెళ్తున్న తరుణములో మార్గమధ్యములో అనేక మంది తనను కలుసుకున్నారు. ఎందుకంటే ఈ మార్గమధ్యములో అనేక క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఉన్న విశ్వాసులు పౌలు గారు వెళ్తున్నారు అని తెలుసుకుని పౌలు గారిని కలుసుకోవటానికి వచ్చారు. వారిలో చాలా మంది మీరు వెళ్ళొద్దు, యెరూషలేములకు వెళ్తే మీరు శ్రమలు అనుభవిస్తారు, హింసలు అనుభవిస్తారు అని బ్రతిమలాడారు. కొంతమంది ఏడవటం కూడా మొదలుపెట్టారు. కానీ పౌలు గారు వారికి తెలియజేశాడు, నేను క్రీస్తు కొరకు కష్టాలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి సిద్ధమే, చివరికి క్రీస్తు కొరకు మరణించడానికి కూడా నేను సిద్ధమే అని తెలియచేసి తాను ముందుకు సాగిపోయాడు. యెరూషలేములోకి వెళ్ళినప్పుడు దేవాలయం ప్రవేశించాడు. పౌలు గారు దేవాలయంలో ప్రవేశించాడని అక్కడున్న యూదులు తెలుసుకుని మన దేవాలయము అపవిత్రమైపోయినది, ఎందుకంటే పౌలు అన్యులకు వెళ్లి బోధించి ఉన్నాడు, సున్నతి చేయించుకోకుండా అన్యులు రక్షణ పొందుకోవటానికి అర్హులే అని బోధించాడు. కాబట్టి పౌలు గారు మన దేవాలయంలో ప్రవేశించడం ద్వారా మన దేవాలయం అపవిత్రమైనదని బిగ్గరగా అరవటం ద్వారా యూదులందరూ కూడా అక్కడ చేరి పౌలును హింసించడం మొదలుపెట్టారు. అప్పుడు సైన్యాధిపతి వచ్చి పౌలు గారిని తన యొక్క ఆధీనంలోకి తీసుకున్నాడు. విచారణ సభ సమావేశం కావాలని సైన్యాధిపతి ఆదేశించినప్పుడు విచారణ సభలో ప్రధానార్చకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయులు అందరూ కూడా హాజరయ్యారు. అటువంటి సమయంలో పౌలు గారు ధైర్యముగా తన గురించి తెలియచేసుకుంటున్నాడు, గొప్పగా క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను యూదుడను, సిలీషియాలోని తార్స్ పట్టణంలో జన్మించాను, కానీ నేను ఈ యెరూషలేము నగరంలోని గమాలియేలు వద్ద విద్యను అభ్యసించి ఉన్నాను. నేను పరిసయ్యుడను. పరిసయ్యులు ఏ విధంగా అయితే మృతుల ఉత్థానము గురించి నమ్ముతారో నేను కూడా నమ్ముతున్నాను అన్నప్పుడు అక్కడ సద్దుకాయులు, పరిసయ్యులు గొడవ పట్టడం మొదలుపెట్టారు. ఆ గొడవ పట్టడం వల్ల సైన్యాధిపతి పౌలు గారిని తన యొక్క ఆధీనంలోకి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సద్దుకాయులు పౌలు గారిని చంపేస్తారేమో అని భయపడ్డాడు. పౌలు గారు ఆ రాత్రిలో నిద్రిస్తున్న తరుణములో యేసు ప్రభు తనకు దర్శనమిచ్చి తను బలపరుస్తున్నాడు. నీవు ధైర్యంగా ఉండు, ఈ యెరూషలేము నగరంలో ఏ విధంగా అయితే నాకు సాక్ష్యం ఇచ్చావో అదే విధముగా రోమ్ నగరంలో కూడా నాకు సాక్ష్యం ఇవ్వాలి అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. పౌలు గారు శ్రమలకు భయపడలేదు, హింసకు భయపడలేదు, మరణానికి కూడా భయపడలేదు. క్రీస్తు కొరకు మరి సమస్తాన్ని భరించగలిగాడు. ఎందుకంటే తాను క్రీస్తుతో ఐక్యమై జీవించాడు, దేవుని యొక్క ఆత్మశక్తి చేత నింపబడ్డాడు. కాబట్టి తాను వీటన్నిటిని కూడా భరించగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మనందరి కొరకు తండ్రిని ప్రార్థన చేసి ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ప్రభు నందు ప్రియ విశ్వాసులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు మాత్రమే కాకుండా తన శిష్యుల బోధ ద్వారా ఎవరెవరైతే ప్రభువును విశ్వసిస్తారో అటువంటి వారందరి కోసం కూడా తండ్రిని ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది అందరినీ తండ్రితో ఐక్యపరచడానికి, అందరినీ రక్షించటానికి. ప్రభువుకి ఎటువంటి భేదం లేదు, అందరూ రక్షింపబడాలని ప్రభు కోరుకున్నాడు. తన శత్రువుల కోసం కూడా ప్రభు ప్రార్థన చేశాడు. చివరికి సిలువలో వేలాడుతున్న సమయంలో తనను ఘోరాతి ఘోరంగా హింసిస్తూ చంపివేస్తున్న తన యొక్క శత్రువుల కొరకు కూడా తండ్రిని ప్రార్థించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రభు మనందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రభు వలె ఇతరుల కోసం ప్రార్థన చేయాలి. మన కోసం మాత్రమే కాదు, మన కుటుంబం కొరకు, మన బంధువుల కొరకు, మిత్రుల కొరకు మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారందరి కొరకు, ఈ సమాజం కొరకు. ఈ సమాజం శాంతితో ఉండాలని, ఈ సమాజంలో వారందరూ కూడా ఐకమత్యంతో జీవించాలని సమాజ శ్రేయస్సు కొరకు మనము ప్రార్థించాలి. ప్రియ సహోదరి సహోదరులారా,
కుమారుడు తండ్రి ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నారో అదే విధముగా ప్రభు యొక్క శిష్యులు కూడా ఐక్యమత్యం కలిగి జీవించాలి అని ప్రభు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభు నేటి మొదటి పట్టణములో పౌలు గారు నీ కొరకు విచారణ సభలో ధైర్యముగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. నీ సందేశము కొరకు నీ కొరకు తాను శ్రమలు అనుభవించాడు. ప్రభువా, అటువంటి ధైర్యాన్ని మాకు కూడా ప్రసాదించండి. మేము ఎవరికి భయపడకుండా మేము ధైర్యంగా జీవించటానికి నీ ఆత్మశక్తిని ప్రసాదించండి. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించి ఉన్నాడు. తన శిష్యులందరూ కూడా ఐక్యమై జీవించాలని తెలియజేసి ఉన్నాడు. ప్రభువా, మా సంఘాలు నీకు సమర్పిస్తున్నా. మా సంఘాలకు ఐకమత్యాన్ని దయచేయండి. మా కుటుంబాలకు ఐకమత్యాన్ని దయచేయండి. ఈ ప్రపంచంలో ఉన్న విదేశాల మధ్య మరి సఖ్యతను, ఐక్యమత్యాన్ని ప్రసాదించి ప్రపంచ శాంతిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.